గతంలో ఇదే స్టూడియోలో డిబేట్స్కి మీరు జాయిన్ అయినప్పుడు రాజకీయంగా ఎన్నో ఆరోపణలు విమర్శలు చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయంలో మీ ఆలోచనలో ఏదైనా తేడా వచ్చిందా? ఆయన మీద ఉన్న మేము ముందు నుంచి ఏమనుకుంటున్నామో అదే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు తప్ప ఇంకోటి ప్రత్యేకంగా కొత్తగా వారేం చేయట్లా. పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వారి రాజకీయానికి తోడ్పాటు అందించేలాగే వారి రాజకీయ ప్రస్థానం సాగింది. మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు వారు. ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పంచ మీద కామెంట్ నుంచి, డెక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద దాడి దగ్గర నుంచి ఈ రోజు వరకు వారు చేసినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జరిగినటువంటి కార్యక్రమాలే తప్ప ఇంకోటి కానే కాదు. ఈరోజు లాస్ట్కి ఆ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే భాగస్వామి అవడమే ప్రజలు ఇంకా వంట పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. పోరాటం చేస్తానని మార్క్సిస్ట్ భావాలు చూపించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద తప్పులు జరుగుతుంటే ఇప్పుడు జరుగుతున్న అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా వారి మీద అపారమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి. ఈ రాష్ట్రం ప్రగతిలో నడిపించాల్సినటువంటి బాధ్యత ఉంది. వారు వాటిని గమనించాలి తప్ప ఏదో ఆర్ఎస్ఎస్కి అనుకూలంగా ఎన్డీఏతో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి వ్యాఖ్యలు చేయటం, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయటం, ఎన్డీఏ కూటమికి వ్యాఖ్యలు చేయటం కాదు. పీడిత జనాల్ని పట్టించుకోండి, కష్టపడుతున్నటువంటి వ్యక్తులను పట్టించుకోండి, ప్రభుత్వం ఇస్తానన్నటువంటి పథకాలను ఇవ్వండి. తల్లికి వందనం పేరుతోటి తల్లికి వెన్నుపోటు పొడుస్తున్నటువంటి విధానం అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. దానికోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు ఈ రోజుకి ఎదురు చూస్తున్నారు. అంటే వీరు రాకముందు వినండి సార్, వీరు రాకముందు ఎలక్షన్స్కి ముందే మేము ఆల్రెడీ అమ్మఒడికి సంబంధించిన ఫండ్ని రెడీ చేసి ప్రభుత్వం రిలీజ్ చేయడానికి పూనుకుంటే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి కంప్లైంట్లు చేయించి వీరికి సంబంధించినటువంటి వ్యక్తులతో అడ్డుకుంది వీరే. ఆ డబ్బు అలాగే ఉంది, ఆ డబ్బుని ఇచ్చినా సరిపోతుంది కదా. ఈ కొత్త అప్పులు ఎందుకు తెస్తున్నారు? ఉచిత బస్ హామీ అంటే మీరు ఇచ్చేది ఉచిత బస్ హామీ ఇప్పుడేదో ఆగస్ట్ 15th అన్నారు. ఉచిత బస్ హామీ ఆగస్ట్ 15th అని మళ్ళీ ఏదో డేట్ ప్రకటించారు. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానన్నారు, దానికి సంబంధించి లేదు. మెగా డిఎస్సి అన్నారు, మేమిచ్చిన 6,000 కలుపుకొని దగా డిఎస్సి ఇచ్చారు. వాళ్ళు మెగా అంటే 25,000తోటో 20,000తోటో ఇస్తారంటే 10,000 ఉద్యోగాలు ఇచ్చి మేమిచ్చిన 6,000 కలుపుకొని 16,000 ప్రచారం చేసుకున్నారు. ఇవన్నీ ఒక తప్పుడు సంకేతాన్ని ప్రజల్లోకి పంపిస్తున్నారు. వీటన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ గారు గమనించాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి తాటిపర్తి చంద్రశేఖర్ గారు. మీరు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి కూడా చాలా కీలక పాత్ర. సో ఆ